రెండవ శ్లోకము. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టామస్వర్గ్యమకీర్తికరమర్జున. శ్రీ భగవాన్ ఉవాచ దేవాదిదేవుడు పలికెను. కుతః ఎక్కడి నుండి, త్వా నీకు, కష్మలం ఈ కల్మషము, ఇదం ఈ వ్యాకులత, విషమే ఈ క్లిష్ట సమయములో, సముపస్థితం వచ్చినది, అనార్య జీవితపు విలువ తెలియని వ్యక్తులు, జుష్టం ఆచరించబడినది, అస్వర్గ్యం ఉన్నత లోకములను కలిగించున్నది, అకీర్తికరం అపకీర్తిని కలిగించునట్టిది. అర్జున, ఓ అర్జున, శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమున ఇట్టి కల్మషము నీకు ఎక్కడి నుండి దాపురించినది? జీవిత విలువలను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రమూ యోగ్యము కాదు. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు, సరికదా అపకీర్తిని కలిగించును. భాష్యము. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు భిన్నము కాదు కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతటా భగవానుడిగా పేర్కొనబడెను. పరతత్వానుభూతిలో భగవానుడే చరమాంశము. పరతత్వము బ్రహ్మముగా సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మతత్వము, పరమాత్మగా సమస్త జీవుల హృదయములలో నెలకొనినట్టి పరమపురుషుని విశిష్ట రూపము. భగవానునిగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు 3 దశలలో అనుభూతమగును. శ్రీమద్భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 11లో ఈ పరతత్వపు భావన ఈ విధముగా వర్ణించబడెను. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వము తత్వవిధులచే 3 దశలలో అనుభూతమగును. అవన్నీ అభిన్నములై ఉన్నవి. పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానునిగా వ్యక్తము కాబడును. ఈ 3 దివ్యాంశములను సూర్యుని ఉదాహరణతో చక్కగా వివరించవచ్చును. సూర్యునిలోను సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 విభిన్న అంశములు ఉండును. సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేసేవాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబమును అనగా ఉపరితలమును అవగాహన చేసుకొనిన వాడు అంతకంటే మరింత అధిక అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థి అగును. కానీ సూర్యగ్రహంలో ప్రవేశించగలిగిన వాడు అత్యున్నత విద్యార్థి అగును. కేవలము సూర్యకాంతిని అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి, ప్రకాశవంతమైన దాని నిరాకార కాంతిని గూర్చి మాత్రమే అధ్యయనము చేసి సంతృప్తి చెందు సాధారణ విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింత అధికముగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును గూర్చి తెలుసుకోగలుగును. కనుక అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడినది. సూర్యమండలములోకి ప్రవేశించగలిగిన విద్యార్థిని పరతత్వపు రూప లక్షణములను అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకనే పరతత్వ అధ్యయనములో నెలకొనిన వారందరూ ఒకే విషయముకు సంబంధించిన అధ్యయనములో నెలకొనినప్పటికీ పరతత్వపు భగవానుడను లక్షణమును అనుభూతి చెందినట్టి భక్తులే ఆధ్యాత్మికవాదులు, అత్యున్నత తత్వజ్ఞాన సంపన్నులవుదురు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలములోని అంతరకర్మలు అభిన్నములైనను ఈ 3 వివిధ దశల విద్యార్థులు ఒకే తరగతికి చెందిన వారిని మాత్రము చెప్పరాదు. పరమ ప్రామాణికుడు వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరముని చేత భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరించబడినది. సమస్త సంపదలు, సమస్త శక్తి, సమస్త కీర్తి, సమస్త సౌందర్యము, సమస్త జ్ఞానము, సమస్త వైరాగ్యమును సంపూర్ణముగా కలిగిన పరమపురుషుడే భగవానుడిగా పిలువబడును. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తివంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తివంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులు అనేకులు ఉన్నప్పటికీ తామే సమస్త సంపదలను, సమస్త శక్తులను సంపూర్ణముగా కలిగి ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేరు.
శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినందున అతడు మాత్రమే అట్లు చెప్పగలడు. ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణునితో పాటు ఎవ్వరును శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే బ్రహ్మ సంహిత 5:1 శ్రీకృష్ణుడే దేవాది దేవుడని స్వయముగా బ్రహ్మదేవుడు నిర్ధారించి తెలిపెను. అతనితో సమానుడుగాని అధికుడుగాని మరెవ్వరునూ లేరు. అతడే గోవిందుడు, ఆదిదేవుడు లేక భగవానుడు. అతడే సర్వకారణములకు మూల కారణుడు. ఈశ్వరః పరమం కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. భగవానుని లక్షణములను కలిగిన పలువురు వ్యక్తులు ఉండవచ్చును. అయినను ఎవ్వరును శ్రీకృష్ణుని అధిగమించలేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. అతడే ఆదిదేవుడైన గోవిందుడు, సర్వకారణములకు కారణుడు. బ్రహ్మ సంహిత 5:1. శ్రీమద్ భాగవతములో కూడా దేవాది దేవుని పలు అవతారముల పట్టిక అందించబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా దేవాది దేవునిగా వర్ణించబడెను. అతని నుండి అనేక అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరించును. ఏతే చాంసి కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకం మృఢయంతి యుగే యుగే. ఇక్కడ పేర్కొనబడిన ఆదిదేవుని అవతారములన్నీ అతని స్వాంసావతారములు లేక స్వాంసాంసావతారములు, కళావతారములే అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. శ్రీమద్ భాగవతము 1:3-28. కనుకనే శ్రీకృష్ణుడు ఆది పురుషుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకు, నిరాకార బ్రహ్మకు మూలతత్వము. నిజమునకు దేవాది దేవుని సమక్షములో అర్జునుడు తన బంధువుల కొరకు శోకించుట ఉచితము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు కుతః, ఎక్కడి నుండి అను పదముతో తన ఆశ్చర్యమును ప్రకటించెను. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషమును ఎన్నడూ ఊహించలేము. ఆర్యులు అను పదము జీవితపు విలువలనెరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికత కలిగిన జనులకి అన్వయించబడును. దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములకే ఆకర్షింపబడుతుందరు. కనుకనే ముక్తి అనగానేమిటో వారెరుగరు. భౌతిక బంధ విముక్తికి సంబంధించిన జ్ఞానము లేని వారు ఆర్యులుగా పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనను యుద్ధము చేయుటకు నిరాకరిస్తూ తన విద్యుక్త ధర్మముల నుండి తప్పుకోసాగెను. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినట్లుగా వివరించబడినది. అట్లు కర్తవ్యము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడకపోవుటయే కాకుండా ఈ లోకములో ఖ్యాతినార్జించుటకు కూడా మానవునికి అవకాశమియ్యదు. కనుకనే బంధువుల పట్ల అర్జునుడు చూపిన జాలి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రము ఆమోదించలేదు. 3వ శ్లోకము. క్లైభ్యం ఆస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తిక్తోత్తిష్ట పరంతప. క్లైభ్యం నపుంసకత్వము, మాస్మగమః పొందకము, పార్థ ఓ పృథాకుమార, ఏతత్ ఇది త్వయి నీకు నా ఉపపద్యతే తగినది కాదు. క్షుద్రం తుచ్చమైన, హృదయ దౌర్బల్యం హృదయ బలహీనతను త్యక్త్వా విడిచి, ఉత్తిష్టాలెమ్ము పరంతప శత్రువులను దండించువాడా. ఓ పార్థ, పతనకారకమైన ఈ నపుంసకత్వమునకు లొంగకము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము. భాష్యము. ఇక్కడ అర్జునుడు పృథాకుమారునిగా సంబోధించబడెను. పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధమును కలిగి ఉండెను.
క్షత్రియుని పుత్రుడు యుద్ధము చెయ్యుటకు నిరాకరించినచో అతడు నామమాత్రమునకే క్షత్రియుడగును. అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాపవర్తుండైనచో అతడు నామమాత్రముకే బ్రాహ్మణుడగును. అట్టి క్షత్రియుడు బ్రాహ్మణుడు తమ తండ్రులకు తగిన పుత్రులు కాలేరు. కనుకనే అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రునిగా ఉండుటకు శ్రీకృష్ణుడు కోరుకొనలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి సన్నిహిత మిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు స్వయముగా ఇప్పుడు రథములో నిలిచి అతనికి మార్గనిర్దేశము చేస్తుండెను. ఇన్ని అవకాశములు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తినార్జించుకొను కార్యమును చేసిన వాడగును. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుని వ్యక్తిత్వముకు తగదని చెప్పెను. మిక్కిలి పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల గల ఔదార్య స్వభావము చేతనే తాను యుద్ధమును త్యజిస్తున్నట్లుగా అర్జునుడు వాదింపదలిస్తే అట్టి ఔదార్యము కేవలము హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించెను. ఏ ప్రామాణిక వ్యక్తి అయినను అజ్ఞానముతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదించడు. కనుకనే అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వెంటనే విడువవలెను.